నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బార్ కౌన్సిల్ లేదా కోర్టులో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మహిళలకి సపరేట్ కేటగిరీ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 8 డిసెంబర్న ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని స్టేట్స్ మాత్రమే ఇది పరిమితమైంది. తెలంగాణలో ఉన్న హైకోర్టు కూడా, ఈ హైదరాబాద్ హైకోర్టు కూడా ఇవన్నీ నిబంధనలు చెల్లాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో పిటిషన్ దాఖలు చేసిన వారు మనతో పాటు ఉన్నారు. లావణ్య గారు ఉన్నారు, అడ్వకేట్. వారిని అడిగి తెలుస్తున్నాం పూర్తి వివరాలు. మేడం చెప్పండి, ఆ కేసు వేశారు, పిటిషన్ వేశారు, దీని గురించి అసలు ఎందుకని డిలే అయింది? 30% ఏదైతే ఉందో ఎందుకు డిలే అయింది, దీని గురించి పూర్తి వివరాలు ఏంటి అసలు? సార్, నా పేరు లావణ్య అండి. తెలంగాణ హైకోర్టులో లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేను. సో సుప్రీంకోర్టు 8 డిసెంబర్ రోజు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారండి. లైక్ బార్ కౌన్సిల్ మొత్తం ఇండియా లెవెల్లో బార్ కౌన్సిల్లో 30% రిజర్వేషన్ ఇవ్వాలి ఉమెన్కి అనేది ఒకటి పాస్ చేశారు. ఓన్లీ 4 స్టేట్లు ఎక్స్క్లూడ్ చేశారు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, హర్యానా అండ్ యూపీ. బట్ ఎందుకు అంటే దాన్ని మేము ఒకటి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసాం. ఇది ఓన్లీ షెడ్యూల్ ఇచ్చారు తెలంగాణలో, నాట్ నోటిఫికేషన్. ఇది గజెట్ నోటిఫికేషన్ కాదని చెప్పి మేము సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అందులో మేము క్లారిఫికేషన్ అడిగాం. సో ఇవాళ సుప్రీంకోర్టు మాకు 30% రిజర్వేషన్ ఇస్తూ ఇది ఓన్లీ షెడ్యూల్, నాట్ నోటిఫికేషన్ అని చెప్పి మాకు పాస్ చేసిందండి జడ్జిమెంట్. రిజర్వేషన్ 30% ఇచ్చింది. మా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో గాయత్రి మేడం త్రూ నేను పిటిషన్ వేశాను సుప్రీంకోర్టులో. డైరెక్షన్ వచ్చేసి మా సీనియర్ న్యాయవాది రవిశంకర్ జంధ్యాల డైరెక్షన్లో నేను ఈ పిటిషన్ వేసాను. మాకు అలో అయింది, మాకు ఆర్డర్ వచ్చిందండి. 30% మేము ఇప్పుడు ఎలిజిబుల్. తెలంగాణ స్టేట్ నుంచి లేడీస్ అందరూ ఇప్పుడు నామినేషన్ వేసుకోవచ్చు. 30% మాకు ఇచ్చేశారు. అంటే లైక్ ఎంటైర్ స్టేట్ మొత్తం ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియాతో పాటు మేము కూడా, మా స్టేట్ కూడా అందులో 30% ఎలిజిబుల్ అయ్యిందండి లేడీస్. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఈ ఆర్డర్స్ పాస్ అయిపోయింది, ఎప్పటి నుంచి ఎలక్షన్ స్టార్ట్ అవ్వవచ్చు, ఎప్పటి నుంచి నామినేషన్స్ ఉండొచ్చు, ఇదంతా కూడా ఎప్పుడు అవ్వచ్చు అంటారు? అమలు ఈరోజు అయింది, మీరు కోర్టులో కేసు గెలిచారు. సో ఇక్కడ మీకు బార్ కౌన్సిల్లో ఎప్పుడో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, మరి ఎప్పుడు ఈ కార్యాచరణ అంతా స్టార్ట్ అవబోతుంది అంటారు? అంటే వీళ్ళు షెడ్యూల్లో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ చేశారు కాబట్టి ఆ షెడ్యూల్లో జనవరి 30th రోజు ఎలక్షన్ అని ఇచ్చారు. ఈ 20th డే ఆఫ్టర్ టుమారో నోటిఫికేషన్ వస్తుందని ఇచ్చారు. సో నోటిఫికేషన్ మేబీ ఎక్స్పెక్టెడ్ 20th ఆర్ ఇంకా ఏదైనా ఉండొచ్చు, లేట్ అయినా అవ్వచ్చు. బట్ 30th జనవరి రోజు ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉందండి. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ కోర్టు కేసు గెలిచి ఉంటే ఒకవేళ మీకు అప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు రిజర్వేషన్? ఎందుకంటే నోటిఫికేషన్ ముందే మీరు కోర్టు కేసు గెలిచారు కాబట్టి ఒక సంతోషంగా ఉంది. ఒక వెరీ హ్యాపీ అండి. దీని తర్వాత వస్తే అంటే 5 years ఇది ఉంటుందండి. ఒకసారి వన్స్ మనం బార్ కౌన్సిల్ ఎలక్ట్ అయ్యాక ఈ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. ఈ 5 years మేము వెయిట్ చేయడం అనేది నాట్ కరెక్ట్. బికాస్ ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అందరికీ ఇచ్చినప్పుడు మేమెందుకు ఇందులో ఉండకూడదు, మా స్టేట్ ఎందుకు ఉండకూడదు అని చెప్పి మేము బిఫోర్ నోటిఫికేషన్ దీన్ని మేము క్లారిఫికేషన్ అడిగాం. అంటే మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి, అసలు ఎందుకు మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేశారు అని అడిగితే షెడ్యూల్ వచ్చింది కాబట్టి మీ ఆల్రెడీ షెడ్యూల్ అని చెప్పి మీరు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు కాబట్టి మేము ఎక్స్క్లూడ్ చేసాం. బట్ ఓన్లీ అది షెడ్యూల్, నోటిఫికేషన్ కాదు కదా. ఇప్పుడు నోటిఫికేషన్ ముందే మీరు అప్రోచ్ అయ్యారు కాబట్టి మీకు కూడా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసారండి ఇవాళ. ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతుంది? మీరు కోర్టు గెలిచారు అండ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ నెక్స్ట్ ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇదంతా కూడా? సరే, ఇందులో యాక్చువల్లీ 25 members బార్ కౌన్సిల్ కంటెస్ట్ చేస్తారండి. అందులో 5 to 7 members 30% అంటే 5 members 5 to 7 members ఉండే ఛాన్స్ ఉంది. అందులో మా లేడీస్ అందరు వచ్చేసి నామినేషన్ ఇస్తారు. ఎవరు లైక్ ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళు విన్ అవుతారు అంతే. సో అదే అండి. మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? ఒకసారి ఇప్పుడు కోర్టు గెలిచారు, మరి మన తెలంగాణ కూడా మీకు కూడా ఒక స్పెషల్ కేటగిరీ వచ్చేసినట్టు చెప్పుకోవాలి. చాలా హ్యాపీ ఉందండి. అంటే లైక్ ఒక ఉమెన్గా ఒక ఉమెన్ కోసం నేను ఇంత ఒక క్లారిఫికేషన్ అడిగినా అంటే మా స్టేట్ మొత్తంలో లేడీస్ అందరి కోసం నేను ఇంత కష్టపడి ఫైట్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తీసుకొచ్చాను. మా ఉమెన్స్ అందరి తరపున నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కంగ్రాట్స్ టు ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ అడ్వకేట్, మొత్తం స్టేట్లో ఉన్న ఉమెన్ అడ్వకేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. నాతో పాటు ఇంకా 2 members కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారండి. వాళ్ళు కూడా సేమ్ అందరిది కలిపి ఓకే పిటిషన్లో వాళ్ళు ఇవాళ విన్నారు సుప్రీంకోర్టు. సో అందరికీ వాళ్ళకి కూడా లైక్ కంగ్రాచులేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు కేసు గెలిచినప్పుడు మహిళలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఋషులుగా ఇప్పుడు మీ సపోర్ట్ ఇచ్చారు, మీరు కేసు గెలిచారు, వాళ్ళు మీరేం చెప్తారు దీని గురించి? మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలనేదే మా ఫీలింగు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి లావణ్య గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న మహిళా న్యాయవాదులందరికీ వాళ్ళకు ఒక 30% రిజర్వేషన్ బార్ కౌన్సిల్లో వచ్చే విధంగా వాళ్ళ రిప్రజెంటేషన్ బార్ కౌన్సిల్లో పెరుగుతున్నది మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మేమందరం కూడా ఆమెను అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈమె కనుక వీళ్ళు కనుక పట్టించుకోకుంటే నార్మల్గా 25 మెంబర్స్కి ఎలక్ట్ అయ్యేది ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది గత బార్ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 50-60 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఉమెన్ కూడా ఇక్కడ ఎలక్ట్ కాలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు 7-8 మెంబర్స్ బార్ కౌన్సిల్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జనరల్లో కూడా మళ్ళీ వాళ్ళ ప్రతిభ ఆధారంగా మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా గెలవచ్చు. సో వాళ్ళకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. బార్ కౌన్సిల్ మెంబర్గా ఒక 10 మంది రావడానికి అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు ఈరోజు డైరెక్ట్ చేయడం, ఏదైతే 30% రిజర్వేషన్ని మాడిఫై చేసి ఎలక్షన్లు ఇంకా షెడ్యూల్ స్టార్ట్ కాలేదు కనుక తెలంగాణ స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం కూడా ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే రిప్రజెంటేషన్ కావాలని గతంలో పార్లమెంట్లో దేశవ్యాప్తంగా కూడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు కావాలని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు సూర్యకాంత్ గారు ఏ యాక్ట్ అమెండ్ చేయకుండా అడ్వకేట్స్ యాక్ట్ కానీ తర్వాత బార్ కౌన్సిల్ దానికి సంబంధించి చాలా చేయాల్సిన ఎక్సైజ్ ఉంటుంది. బట్ ఏదైతే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఒక చిన్న ఆర్డర్ ద్వారా ఒక డైరెక్షన్ ద్వారా రిజర్వేషన్ కల్పించడం అనేది కూడా మేము న్యాయవాదులు మేము హర్షిస్తూ ఉన్నాం. వాళ్ళకు రిజర్వేషన్లు వాళ్ళు సరైన ప్రాతినిధ్యం కల్పించాలనేది మా కోరిక కూడా. కాబట్టి ఈ సందర్భంగా లావణ్యని అభినందిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయిన వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా న్యాయవాదులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు ఒక న్యాయవాదుల ప్రతినిధిగా బార్ కౌన్సిల్ ఎదగడానికి, వాళ్ళ మెంబర్లుగా ఎదగడానికి, తర్వాత చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎదగడానికి ఈ అవకాశం వచ్చినందుకు వారికి అభినందనలు. మహిళలకు ఎక్కడ పోయినా స్పెషల్ కేటగిరీ ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొన్ని స్టేట్స్కి అయితే పరిమితం అవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణలో ఉన్న మహిళలు కోర్టు తరపున పోరాడి కొట్లాడి మరీ దక్కించుకున్నారు, పిటిషన్ వేసి దక్కించుకున్నారు. వారికి రావాల్సిన బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మహిళలు కూడా పోటీ చేయాలి, మాకు 30% రిజర్వేషన్ మాకు కావాలని పోరాడారు. కోర్టు బయట సమస్యలు పోరాడతారు, కానీ వారి సమస్యను వారే పోరాడారు. నోటిఫికేషన్ వచ్చే ముందే ఈ కేసు గెలిచారు, వారి స్థానాన్ని వారు దక్కించుకున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.